రమ రమ పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు విన్న దానికి, నువ్వు చూసిన దానికి నన్ను దోషిలా చూడడంలో తప్పులేదు రామా. కానీ నా వైపు ఏ తప్పు లేదని చెప్పుకోవడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వకపోవడం మాత్రం నీ తప్పే. ఏంటి నా తప్ప? ఏం మాట్లాడుతున్నారు? తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాక ఇంకా తప్పు లేదు అని ఏం చెప్పుకుంటారు సార్? చెబితే నేనెందుకు వినాలి? నాకు అవసరం లేదు. రామ ప్లీజ్, ఎందుకు అవసరం లేదు? నీ పాటికి నేను తప్పు చేశానని నమ్మేసి శిక్ష వేస్తున్నావు కానీ ఒక్క నిమిషం నా మాట వినడానికి అవకాశం ఇవ్వనంటున్నావు. జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా తన ఆఖరి కోరికను అడుగుతారు. అది న్యాయమైందైతే తీరుస్తారు. కనీసం అలాగైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వు రామా. ఒక్క నిమిషం నా మాట విను ప్లీజ్. చెప్పండి సార్. ఆ నిజాలని అబద్ధాలని చేయడానికి ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పండి, వింటాను. అయ్యో రామా, అవి నిజాలే కాదు. నిజం నేను చెప్తాను. ఆ రోజు నేను మన పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను నీకోసం ఒక శారీ కొన్నాను, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? అది అంత ఇష్టంగా దానికే ఇచ్చారు కదా. అదే చెప్తున్నాను రామా, నేను ఇవ్వలేదు. తనే నాకు తెలియకుండా అలా చేసింది రామా. తర్వాత కట్టుకొని వచ్చి కావాలని నన్ను డిస్టర్బ్ చేసింది. నేను ఆ శారీ అడగడానికి వెళ్తే నన్ను తికమక పెట్టి నాకు డైమండ్ నెక్లెస్ ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పింది. అలాంటివి నీకు ఇష్టం ఉండవు, నువ్వు తీసుకోవని నేను నీ గురించి చెప్తే తనేముందో తెలుసా? ఈ నెక్లెస్ తీసుకెళ్ళండి, కూల్ చేయండి. ఎలాగో తిరిగిచ్చేస్తుంది కాబట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వండి. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. నేను కూడా ఆ నెక్లెస్ నువ్వు తీసుకోవాలనుకున్నాను, కానీ నువ్వెందుకు అది ఇవ్వలేదు. ఆ తర్వాత అస్మిత ఆ నెక్లెస్ నాకు ఇచ్చేటప్పుడు సీక్రెట్గా ఒక ఫోటో తీయించినట్టుంది రామా. అది నాకు పంపి తనను నేను సెలెక్ట్ చేయడానికి లంచంగా తీసుకున్నానని, అదే ప్రెస్కి చెప్తానని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఆ పార్టీ రోజు కూడా కాల్ చేసింది, పార్టీకి రమ్మంది. నువ్వు రాకపోతే ఆ ఫోటోని ప్రెస్కి రిలీజ్ చేస్తానంది. తప్పని పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చింది రామా. రావాలి సార్, వస్తారు. నేను రాను. మరి చిన్న పిల్లాడిలా మాట్లాడతారేంటి సార్ మీరు? మర్చిపోయారా ఏంటి? నెక్లెస్ మీడియాకి రిలీజ్ చేసేస్తాను. ఆ తర్వాత ఫోటో. చూడరా లక్ష్మి, అలా తను నన్ను ఇబ్బంది పెట్టినా, నా మనసుకి ఇష్టం లేకపోయినా ఆ పరిస్థితుల్లో తప్పక చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క విషయమే నాకు తెలియక జరిగింది. కానీ ఆ గదిలో నేను తనతో ఉండడంలో నా ప్రమేయమే లేదు. నేనే తప్పు చేయలేదు, నాకే పాపం తెలీదు రామా. ఇదంతా ప్లాన్ ప్రకారం ఆస్మితే కావాలని చేసింది. కాలేజ్లో అందరి ముందు తనని కొట్టావని, ఎలాగైనా దానికి ప్రతీకారంగా నీ బతుకుపై కొట్టాలనేది తను ఇంతకి తెగించింది రామా. అది కూడా నాకు ఇందాకే తెలిసింది. ఇది నిజం రామా, ఇదే నిజం.
నేను ఇష్టపడుతుంది నిన్ను, నేను ప్రేమిస్తుంది నిన్ను, నేను ఆలోచిస్తుంది నిన్ను. నా ఆలోచనలో, నా మనసులో, నా ఊపిరిలో నువ్వు తప్ప మరో అమ్మాయి ఈ జన్మకి రాదు రామా. భరించలేకపోతున్నానే, నేను భరించలేకపోతున్నానే. ఏంటండి? ఏంటా ఈ అవమానాన్ని? అవమానం? ఏ అవమానం అండి? ఏ అవమానం ఏంటే? మీ అన్నకి జరిగిన అవమానం మా బావగారికి జరిగిన అవమానమే. నీకెలా ఉందో గాని విన్నప్పటి నుంచి నాకు నరాలు తెగిపోయేలా ఉన్నాయే, తెగిపోయేలా ఉన్నాయి. చేతులు 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 తిమ్మిరి పట్టేస్తున్నాయి. కాళ్ళు అయ్యో! కాళ్ళు ఆగటం లేదే. మా బావ ఊళ్ళో పరువేంటి, ప్రతిష్ఠ ఏంటి, గౌరవం ఏంటి, వీటన్నిటికీ మించి ఆయన వెంకట్రావు బావగారే బావగారు. మా బావగారి మీద ఆఫ్టర్ ఆల్ కిషోర్ గారు చేయి చేసుకోవటమా?